6-2 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి టీమ్ బి కి ఆల్ ది బెస్ట్. శంకర్ నాయక్ గారు పాయింట్ సాధించారు. శంకర్ నాయక్ గారు 2 పాయింట్లు సెక్యూర్ చేసి మరీ వెళ్లారు. టీమ్ ఏ కి టీమ్ ఏ 8 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు. అవుట్. టీమ్ బి లాస్ట్ ద పాయింట్. టీమ్ ఏ లాస్ట్ ద పాయింట్. టీమ్ బి సెక్యూర్డ్ 8-3. అశ్వరావుపేట శాసనసభ్యులు గారు టీమ్ ఏ పాయింట్ అగైన్ 9. టీమ్ ఏ 9, టీమ్ బి 3 పాయింట్స్. లాస్ట్ 3 మినిట్స్. టీమ్ బి ఆల్రెడీ 1 పాయింట్ సెక్యూర్ చేశారు. ఆల్రైట్, 1 మోర్ పాయింట్. టీమ్ బి 4 పాయింట్స్, టీమ్ ఏ 8 పాయింట్స్. తీన్మార్ మల్లన్న గారు పాయింట్ సాధించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని అవుట్ చేసి. సారీ, టీమ్ బి 2 వాటికి పాయింట్స్. శ్రీహరి గారు, అరే మా స్పోర్ట్స్ మినిస్టర్ మీద ఇంతమంది ఇట్లా 4 మెంబర్స్ ని అవుట్ చేశారు. 4 పాయింట్లు సాధించారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు. గట్టిగా చెప్పట్లు. ఆల్రెడీ టీమ్ ఏ 8 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 4 పాయింట్లతో 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. లాస్ట్ 2 మినిట్స్. 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. టీమ్ బి పాయింట్స్ సాధించలేకపోయారు. లాస్ట్ 1.5 మినిట్స్. రైడర్ అవుట్ ఇందాక. వావ్. టీమ్ ఏ గెట్స్ 1 మోర్ పాయింట్. కోచ్ టీమ్ బి ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమ్ ఏ ని. ఓ షిట్. ఆల్రైట్, టీమ్ బి కి మళ్ళీ 1 పాయింట్ పోయింది. టీమ్ ఏ 14 పాయింట్లు, టీమ్ బి 4 పాయింట్లు. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 1 మినిట్. 4 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ బి, 14 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ ఏ. ఈ లాస్ట్ పాయింట్ కూడా గెలుచుకొని వెళ్తారా? 1 మోర్ పాయింట్. 15 పాయింట్స్ తో విన్ అయ్యారు టీమ్ ఏ. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 పాయింట్స్ తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీమ్ 15 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్ కబడ్డీ కింగ్. శ్రీహరి గారు కబడ్డీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. గౌరవ శాసనసభ్యులకు తెలియజేయనది ఏమనగా ఈ పోటీలు రేపు కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ పోటీలు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తో పాటు ఇతర క్రీడాంశాలు ఉంటాయి. క్రీడా శాఖ అధికారులు శాసనసభ సచివాలయంతో మీకు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తారు.